వీళ్ళంతా సముద్రం మధ్యలో చాలా సరదాగా గడుపుతుంటారు. కానీ అదే వాళ్లకు ఒక విషయం గుర్తొస్తుంది. వాళ్ళు బోట్ పైకి ఎక్కడానికి నిచ్చెన వేయడం మర్చిపోయారని. బోట్ చాలా పెద్దదిగా ఉండడం వల్ల వాళ్ళు నిచ్చెన లేకుండా పైకి ఎక్కలేకపోతారు. దాంతో వాళ్లంతా చాలా కంగారు పడిపోతారు. ఎందుకంటే సముద్రం మధ్యలో ఎన్నో ప్రమాదకరమైన జలచరాలు ఉంటాయి. వారిలో ఒకతను ఇన్ఫ్లేటబుల్ ట్యూబ్ సహాయంతో పైకి ఎక్కడానికి ప్రయత్నిస్తాడు. కాని ఆ ట్యూబ్ కాస్త పగిలిపోతుంది. అప్పుడే వాళ్లకు ఇంకో ఉపాయం వస్తుంది. వాళ్ల బోట్ వెనుక భాగంలో అమెరికా జెండా కట్టి ఉంటుంది. అది కాస్త కిందికి వేలాడుతూ ఉంటుంది. ఒకతను ఆ జెండాను పట్టుకుని పైకి ఎక్కడానికి ప్రయత్నిస్తాడు. కాని ఆ జెండా చిరిగిపోతుంది. కొంత సమయం తర్వాత వాళ్ల పక్క నుండి ఒక బోట్ వెళ్తుంది. వీళ్లంతా గట్టిగా అరుస్తూ చేతులు ఊపుతూ సహాయం కోసం పిలుస్తారు. కాని ఆ బోట్లో ఉన్నవాళ్లు వీరంతా సరదాగా ఎంజాయ్ చేస్తున్నారనుకుని అక్కడ్నుండి వెళ్ళిపోతారు. దీనితో వాళ్లంతా పూర్తిగా నీరసించిపోతారు. అప్పుడే వాళ్లకు మరో ఆలోచన వస్తుంది. వాళ్లంతా తమ ఒంటిపై ఉన్న బట్టలను విప్పి ఒక తాడులా తయారుచేస్తారు. దానిని బోట్ పైకి తగిలించి ఒక వ్యక్తి పైకి ఎక్కడానికి ప్రయత్నిస్తాడు. కాని ఆ బట్టల తాడు తెగిపోతుంది. ఇక వీళ్లు బ్రతుకుతారనే ఆశ పూర్తిగా మునిగిపోతుంది. మరి వీరు బోట్ పైకి ఎక్కగలిగారా లేదా అనేది తెలుసుకోవాలంటే కామెంట్స్లో పార్ట్ 2 అని రాయండి. అలాగే లైక్ మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.